జూన్ 16, 17, 18 తారీఖులలో ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కలలో కూడా ఊహించనిది ఒకటి కళ్ళ ముందుకి రాబోతూ ఉంది. అయితే జూన్ 16, 17, 18 తారీఖులలో ఈ ధనస్సు రాశిలో నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఊహించినటువంటి వ్యక్తులకి కలలో కూడా ఊహించినటువంటిది ఏది కళ్ళ ముందుకి రాబోతూ ఉంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా ఉంది, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ వీడియోని పూర్తిగా చూస్తే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా మీరు ఇదివరకు కలలో కూడా ఊహించనిది కొన్ని గ్రహస్థితుల మార్పుల వల్ల మీ యొక్క జీవితంలో మీ కళ్ళ ముందుకి రాబోతూ ఉంది. ఇది అక్షర సత్యం కూడా. ఎప్పుడైనా మన జీవితంలో ఒక గ్రహస్థితి అనేది మనకు అనుకూలంగా మారాలి అన్నా, గ్రహాల యొక్క అనుకూలత అనేది మనకి ఉండాలి అన్నా కొన్ని రకాలైనటువంటి పూజలు తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఆ పూజలు చేయటం వల్ల గ్రహాలు అన్నీ కూడా మనకి అనుకూలంగా మారిపోతాయి. గ్రహస్థితి కూడా మనకి అనుకూలంగా మారిపోతుంది. అంతేకాదు గురువు యొక్క బలం అత్యంత ఎక్కువగా ఉంటుంది. గురుబలంతో మనం ఏ పని చేసినా సరే అద్భుతమైన విజయాలు కూడా వస్తాయి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. అయితే గురువు యొక్క అనుకూలతను కానీ మీరు పొందినట్లు అయితే ఖచ్చితంగా మీ జాతకం రీత్యా మీ జాతకంలో ఉన్నటువంటి చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. అంతేకాదు అదృష్టం అనేది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. మంచి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలను కూడా పొందగలుగుతారు. మీకు ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే మీరు కలలో కూడా ఊహించి ఉండరు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు, కానీ ఎంత పట్టుదల ఉన్నా సరే మనం ఒక విజయాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మనకి అదృష్టం అనేది కలిసి రావాలి. అదృష్టం అనేది కలిసి రావాలి. గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఉండాలి. ఈ గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితం రావాలి అంటే మనం కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి. ఆ పనులు ఏమిటి అంటే గనక ఖచ్చితంగా కూడా కొన్నిసార్లు దానం అనేది చేస్తూ ఉండాలి. దాన ధర్మం చేయటం వల్ల అదృష్ట యోగం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి. దాన ధర్మాల వల్ల మన జీవితంలో ఏవైనా కొన్ని దోషాలు మనం తెలుసో తెలియకో చేసిన పొరపాట్ల వల్ల కొన్ని రకాల దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ దోషాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది. అలా మరి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే మనం 100% కూడా ఇలా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేయటం వల్ల అదృష్టం విపరీతంగా కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా మనకి ఎలాంటి దోషాలు కూడా ఉండకుండా చూసుకోవాలి. మనకి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే గనక ఎలాంటి దోషాలైనా తొలగిపోయి అదృష్టం అనేది రావాలి అంటే మనం చేయాల్సింది దాన ధర్మాలు. చాలామంది అనుకుంటారు కేవలం పూజల వల్ల మాత్రమే మనకి పుణ్యం వస్తుంది, మంచి ఫలితం ఉంటుంది అని.
పూజలు చేయటం తప్పు కాదు. కానీ కేవలం పూజల వల్లే అన్నీ అంటే పూజలు మాత్రం చాలా చేస్తాము. కానీ అందరిని అంటే ఎవరి మనసైనా ఈజీగా బాధ పెట్టేస్తాము. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలా వస్తే నోటికి అలా మాట్లాడుతూ ఉంటాము. గొడవలు ఎక్కువగా పెట్టుకోవటం, అలానే ఇంకొకరిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం, మాటలతో కానీ చేతుల వల్ల కానీ మన వల్ల కానీ ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉండదు. మనం పూజలు చేయటం ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం, దైవానుగ్రహం కోసం. కానీ దైవం మాత్రం అనుగ్రహించేది కేవలం పూజలు ఒక్కటి చేస్తేనే కాదు. మన వల్ల ఎవరూ కూడా బాధపడకుండా ఉంటేనే దైవం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. దైవానుగ్రహంతో జీవితం అంతా కూడా అద్భుతంగా మారిపోతుంది. దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఇక ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోయి అదృష్టం అనేది 100% కూడా కలిసి వస్తుందన్నమాట. మరి ఇలా దైవం యొక్క అనుగ్రహం అనేది కలిగి జీవితం మొత్తం కూడా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉండి మీ జీవితంలో సుఖశాంతులు ఉండాలి అంటే మూగజీవులకి ఆహారాన్ని వేయటం కానీ, అలానే మనం చేసేటటువంటి మంచి పనులు, మనం చేసే పనుల వల్ల ఎవ్వరు కూడా హర్ట్ అనేది అవ్వకూడదు. మనం ఇంకొకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. మన మాటల వల్ల, మన చేతల వల్ల అస్సలు ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదు. కాబట్టి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోయి కష్టాల నుండి మీరు బయటికి రావాలి అంటే తప్పకుండా ఇలాంటి మంచి పనులు అనేవి అప్పుడప్పుడైనా సరే చేస్తూ ఉండండి. ఇక మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. తెలుసుకున్నారు కదా. ధనస్సు రాశి వారికి మాత్రం మీరు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త రాబోతూ ఉంది. అది ఎలాంటిది అంటే, మీరు ఎప్పటి నుండో ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో సక్సెస్ అనేది ఉంటుందో లేదో అని అనుకుంటూ ఉన్నారా? ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది మీకు విజయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మీ జీవితంలో నుండి కొన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోయి ఆర్థికంగా మీరు చాలా బాగా ఎదిగేటటువంటి అవకాశం అయితే ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కనుక ధనస్సు రాశి వారు మీరు కలలో కూడా జరగదు అనుకున్నది మీ కళ్ళ ముందు వాలిపోయే అవకాశం కూడా ఉంది. మీ గ్రహస్థితి అలా ఉందన్నమాట. ఇక అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఒక వ్యక్తిని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నట్లు అయితే అదే వ్యక్తి అంటే ఆ వ్యక్తికి మీపై ఎలాంటి ఒపీనియన్ ఉందో అని మీరు అనుకుంటూ సందేహపడుతూ ఉన్నట్లు అయితే కనుక ఆమె కూడా మీకు పాజిటివ్గానే రిప్లై ఇవ్వటం జరుగుతుంది. మీరు అది కలలో కూడా జరుగుతుందో లేదో అని అనుకున్నది కూడా ఖచ్చితంగా మీ కళ్ళ ముందు నిజమై ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక ఉద్యోగానికి సంబంధించి, భూమికి సంబంధించి లేదా ఏదైనా నూతన వస్తువు కొనాలి, ఒక విలువైనటువంటి వస్తువు కొనాలి అనే ఆలోచన మీలో ఉంటే, బంగారం కానీ అలానే ఏదైనా విలువైనటువంటి వస్తువుని కొనాలి అనే ఆలోచన ఎప్పటి నుండో ఉంటే అది ఈ సమయంలో నిజమయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి మీ యొక్క చిన్న చిన్న కోరికలు ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. ఇక ఇవి కాదు, మేము జీవితంలో ఇవి చేయలేము, ఇది జరగదు అంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అందులో ఒక మంచి శాలరీ రావాలి, శాలరీ పెరగాలి అని అనుకుంటారు. కానీ అది ఇంకా రాదు, అలా జరగదు, అది కలలో కూడా జరగదు అని ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కూడా అంటే ఉద్యోగం మీకు ఒక మంచి ఉద్యోగంలో మంచి ర్యాంకు అంటే ప్రమోషన్ రావటం కావచ్చు, శాలరీ పెరగటం కావచ్చు, మీరు కాదు అనుకున్నది ఖచ్చితంగా నిజమై తీరటం కావచ్చు జరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయండి, మూగజీవులకి ఆహారం వేయడానికి ప్రయత్నించండి. అలానే మీరు ఎవరికైనా సరే సహాయం చేయటానికి ఇష్టపడండి. సహాయం అనేది చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ధనస్సు రాశివారు. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక మీకు ఎన్నో రకాలైనటువంటి విలువైనటువంటి విషయాలను కూడా అందించడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము.